రెండోది ఏమడిగినామంటే అయ్యా మీరు చేస్తున్న ఈ కార్యక్రమం, ఈ వడపోత కార్యక్రమం ఎస్ఐఆర్ అనేది అవుతున్నదో ఇంట్లో కూడా అనుమానాలు వస్తున్నాయి మీ మీద. ఓట్లు ఉన్నోళ్ళవి కూడా తీసేస్తుర్రట, బతికినోళ్ళని చచ్చిపోయిన వాళ్ళని చూపెడుతుర్రట. కాబట్టి ఒక పని చేయండి, ప్రతి బూత్లో ప్రతి పార్టీ కార్యకర్తలు ఉంటారు. కాబట్టి మా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ప్రతి బూత్లో ఆల్ పార్టీ అంటే అన్ని పార్టీలకు అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు, ఎవరుంటే వాళ్ళకి, ఇంకెవరైనా వేరే పార్టీలు ఉంటే వాళ్ళకు ఏజెంట్లు పెట్టుకొని మీరు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరినైతే నియమిస్తున్నారు, అంగన్వాడీ టీచర్ కావచ్చు, ఆ మెప్ మా వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళతో మేము కలిసి పనిచేస్తాం. మేము కూడా మా పార్టీ తరఫున మీకు ఇస్తాం. ఏమిస్తాం? ఇగో ఫలానా మనిషి ఈయన ఉన్నాడు, నువ్వు లేడంటున్నావు, తప్పు నువ్వు చేసేది అని చెప్పి కింది స్థాయిలో బూత్ స్థాయిలోనే ఒక కమిటీ ఉంటే పకడ్బందీగా వ్యవహారం జరుగుతుందని చెప్పి మొట్టమొదలు చెప్పిందే మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి నివేదించిందే మనం. చెప్పినాక మళ్ళీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఏందయ్యా మీరు గడబడి చేస్తున్నారు, బీహార్లో ఆగమాగం చేసిండ్రు, ఇగో గిన్ని రకాల ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి ఈ దేశంలో. ఇప్పుడు మన దేశంలో ఎన్ని ఐడి కార్డులు ఉంటాయి? ఒక మనిషికి పాస్పోర్ట్ ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, తర్వాత నీకు మన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, బ్యాంక్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది, పాన్ కార్డు, 12 రకాల కార్డులు ఉన్నాయి ఈ దేశంలో. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆ 12 ఏది ఇచ్చినా ఓకే, ఫలానాది ఉన్నది ఫలానాది లేదని గడబడి చేయొద్దు, ఆ 12 ఏది ఇచ్చినా కూడా ఆ మనిషిని మీరు ఓటు హక్కు కల్పించాలి అని చెప్పింది. చెప్పినాక ఎందుకంటే ఇప్పుడు చదువు కోసం, ఉద్యోగం కోసం వరంగల్కి నుంచి హైదరాబాద్కి వస్తాం, హైదరాబాద్కి నుంచి ఢిల్లీకి పోతాం, అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి అమెరికా కూడా పోతాం. ఎందుకంటే మనిషి బతుకుదెరువు కోసం కదులుతూనే ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం హైదరాబాద్ని పుట్టినామా? నేను పుట్టలే హైదరాబాద్, నేను కరీంనగర్లో పుట్టినా, ఇక్కడికి వచ్చినా, చదువుకున్నా, ఇక్కడ సెటిల్ అయినా. అట్లా ఎంతోమంది ఉంటారు. 7-7 వచ్చి ఇవాళ బతుకుదెరువు కోసం, చదువు కోసం, వైద్యం కోసం, అవసరాల కోసం, పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్ళు కోట్ల మంది ఉంటారు. కాబట్టి మరి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినావు కాబట్టి నీ ఓటు అక్కడ కట్ చేస్తా, ఇక్కడ కట్ చేస్తా అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అందుకే జాగ్రత్తగా చేయాలి అన్న ఉద్దేశంతోన మనం మొత్తం డీటెయిల్గా చెప్పినాక ఇవాళ మీకు శ్రీనివాస్ యాదవ్ గారు చాలా చక్కగా మీకు డీటెయిల్గా చెప్పినారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటిది అంటే, ఇప్పుడు మనం ఇది మీకు ఇచ్చినారు అందరికీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఏంటంటే శ్రీనివాస్ యాదవ్ గారు, ఎందుకంటే నేను ఇందాక ఉత్తగానే చెప్పలేదు, ప్రణాళికతో పనిచేసే మనిషి. ప్రణాళిక అంటే మంచి పకడ్బందీ స్ట్రాటజీ ఉంటుంది. ఏం చేసినా పర్ఫెక్ట్ ప్లానింగ్, వ్యూహం ఉంటుంది శ్రీనివాస్ యాదవ్ గారిది. ఏం చేసిండు ఇలా? లాస్ట్ టైం ఎస్ఐఆర్ జరిగినప్పుడు, ఎప్పుడు 2002లో ఏం ఓటర్ లిస్ట్ ఉండే ఆ ఓటర్ లిస్ట్ కూడా తెప్పించిండు. అందులో మీ డివిజన్లో మ్యాపింగు కాలం కూడా ఇచ్చిండు మీకు మొత్తం కింద. అంటే ఏమిటిది? 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, అప్పుడు తెలంగాణ లేదు. అప్పుడు కాన్స్టిట్యున్సీ నెంబర్ 208 సనత్ నగర్. అప్పుడు మళ్ళీ కాన్స్టిట్యున్సీ కూడా ఈ రోజున్న కాన్స్టిట్యున్సీ ఆ రోజు లేదు. ఈ రోజున్న సనత్ నగర్ కొంత అప్పుడు సికింద్రాబాద్లో ఉండే, కొంత సనత్ నగర్లో ఉండే. కాబట్టి ఏం చెప్తున్నాడు సీనన్న, మీకు కొన్ని పద్మారావు నగర్ లాంటి డివిజన్ ఇవాళ సికింద్రాబాద్లో ఉండే, ఇవాళ సనత్ నగర్లోకి వచ్చింది. అట్లా అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పులను కూడా దృష్టిలో పెట్టుకొని 208, 209లో కొంతుండే, 208 కొంతుండే. దాన్ని ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా ఆ రోజు ఓటర్ లిస్ట్ ముంగట పెట్టుకొని, ఈ మధ్యన వచ్చిన లేటెస్ట్ ఓటర్ లిస్ట్ కూడా ముంగట పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని బూత్ల వారీగా, ఒక్కొక్క బూత్లో ఎన్ని ఓట్లు ఉంటాయి? 1000-1200, అంతే కదా? 1000-1200 అంటే ఎన్ని ఇండ్లు ఉంటాయి? 1000-1200 అంటే 500 యాడ్ ఉంటాయి, 1000 ఉండయి, 300-350 అంతకంటే ఎక్కువ ఉండయి. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ప్లేస్లో మనకు ఒక్కొక్క ఇంట్లో యావరేజ్గా చెప్తున్నాను నేను, ఎగ్జాక్ట్లీ 5-6 ఉంటారు హైదరాబాద్లో. లేదు కొన్ని చోట్ల 4 ఉండొచ్చు. నేను చెప్పేది యావరేజ్గా చెప్తున్నాను. ఒక దగ్గర 8 ఉండొచ్చు, ఒక దగ్గర 4 ఉండొచ్చు. కానీ 300-350 ఇండ్లు ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండయి. సో ఒక బూత్ ఏజెంట్ చేయాల్సిన పని ఏంటి అంటే, మీకు టైం కూడా ఉంది, ఫుర్సత్గా చేయొచ్చు, లేవు ఆగమాగం అయ్యేది కూడా ఏం లేదు. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాపింగ్ నడుస్తున్నది. మీకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మొన్న మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఈజీగా. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అయింది మీ పక్కకే. మొన్న మన గోపీనాథ్ గారు చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికల గమ్మత్ అనే విషయం మీకు చెప్తా. పేరుకేమో 4 లక్షల ఓట్లు ఉన్నాయి. ఏది జూబ్లీ హిల్స్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి రాయ్యా అంటే, ఎలక్షన్ కమిషన్ లిస్టు ప్రకారం 4 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇక నేను శ్రీనివాస్ యాదవ్ గారు మేమేం చేసినామో వార్ రూమ్ అని పెట్టుకొని కూర్చున్నామాట. కూర్చొని ఇక మేము ప్రతి డివిజన్కు, ప్రతి బూత్కు, ప్రతి బస్తీకి ఫోన్ల మీద ఫోన్లు, ఎడ తిరుగుతాం, మీ ఏం సంగతి, అందరిని కలిసిరా లేదా అంటే, బయటికేంచి వచ్చిన ఇన్ఛార్జీలు అందరూ మాకు చెప్పింది ఒకటే. ఇప్పుడు ఉదాహరణకు
మీ పక్కకే వెంగళరావు నగర్ డివిజన్ ఉంటుంది అమీర్పేటను అంటుకొని. ఆ వెంగళరావు నగర్ డివిజన్లో మన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే భాస్కర్ రావు వీళ్ళందరూ ఇన్ఛార్జ్ ఉండే. ఇక నేను సీనన్న ఫోన్ చేసి వాళ్ళకు ఏమాయి పోయి కలిసిరా లేదా ఓటర్లు అంటే, అరే లేరు సార్ ఇక్కడ ఓటర్లు అని వాళ్ళు. అరే లేరు ఏంది బాయ్ నాకు అర్థం కాదంటే, లేరు సార్. అరే 300 మంది దొరుకుతూనే లేరు, ఎందుకంటే పేరు ఉన్నది ఇంట్లో ఓటర్ లిస్టులో, కానీ ఆ మనిషి లేడు సార్ అంటారు. అరే అట్లెట్లుండరు బాయ్ అంటే లేరు. అరే ఇది ఎక్కడ కథ అని చెప్పి మేము మొత్తం ఛాన్బీన్ చేసినాం. ఛాన్బీన్ చేస్తే తేలింది ఏంటంటే, దేవులాడితే తేలింది ఏంటంటే, పేరుకు 4 లక్షల ఓట్లు, కానీ దగ్గర 1.5 లక్షల ఓట్లు అక్కడ లేనే లేవు. జాడాడనో ఉన్నారు. ఒకళ్ళు అటేటో పోయి రాజేంద్ర నగర్ పోయినరు, ఒకళ్ళు కొల్లూరు పోయినరు, ఒకళ్ళు ఇంకొకాడ పోయినరు. కిరాయి ఇల్లు అనలేదననే మారిన. రేమత్ నగర్ రోడ్డు పక్కకి ఇటు వచ్చిండు, ఎర్రగడ్డకు వచ్చిండు, ఎర్రగడ్డోడు పోయి అటు అమీర్పేట పోయిండు. బతుకుదేరు, కిరాయి ఎక్కువైందో లేకపోతే పంచాయతీ అయిందో ఏదో ఒకటి అయింది, పోయినావు. లేదా ఇల్లు ఇంకొకటి దొరికింది, పోయినావు. ఇట్లా ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఏమేమి చూస్తారు అంటే, మీకు 4 రకాల, ఇది చాలా ఇంపార్టెంట్, జర మనసుకి ఎక్కించుకోండి, జర్రా सुनो इसके बारे में. आपको 4 किस्म के अलग अलग काम करना होगा इसमें. एक चीज नंबर 1 ఫస్ట్ మనం చేసేది ఏంటంటే, ఎక్కడన్నా ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఓటింగ్ అట్లనే కొనసాగుతుంటే దాన్ని డిలీట్ చేపియాలి. ఉదాహరణకు ఒక ఇంట్లో పెద్ద మనిషి ఉండే, 95 మంది ఏళ్ళ పెద్ద మనిషి ఉండే, ఆయన చనిపోయింది, కానీ ఓటర్ లిస్టులో పోయిన ఓటర్ లిస్ట్ ప్రకారం అట్లే ఉంది, చెప్పి తీయించాలి. ఇగో ఈయన లేడు సార్, చనిపోయిండు అని చెప్తే తీసేస్తారు. నెంబర్ 1. ఇక్కడ కొంత లంగతనం ఉంటుంది. ఏముంటుంది, ఆ దొంగ ఓటు అట్లే కంటిన్యూ అయితే నేను గుద్దుకోవచ్చు కదా అని అవతలోడు చూస్తుంటాడు. అది మనం చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఓహో ఇదేదో ఉన్నది రాబాయ్ అంటే ఇది కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఇగో మనం సింపుల్, ఇందాక సీననే చెప్పింది ఒకటి చాలా మంచి మాట. ఏం చెప్పిండు, మనం వాళ్ళ మీద తిట్టేది లేదు, చదివేది లేదు, వాళ్ళ మీద కేసులు పెట్టేది లేదు, గడబడి చేసేది లేదు, యుద్ధాలు చేసి మన మీద కేసులు పెట్టించుకునేది కూడా లేదు. మనం ఫెయిర్గా ఫైట్ చేద్దాం, జనంలోకి పోదాం. ఇగో మేము 10 ఏళ్ళు ఈ పని చేసినాం, రేపు మళ్ళీ అవకాశం ఇస్తే ఈ పని చేస్తామని ప్రజల ముందు వాళ్ళ దయ కోసం అడుగుదాం. వాళ్ళు గెలిపిస్తే వాళ్ళ కోసం పని చేద్దాం. వద్దురాబాయి పక్కకు కూర్చుంటే పక్కకు కూర్చుందాం, గడబడేమున్నది. అంతేగాని దొంగ ఓట్లు వేయించుకున్నాడు, దొంగ ఓట్లు రాయించుకున్నాడు, మళ్ళీ వాటిని గుద్దుడు, అది ఎందుకు, ఆ టెన్షన్ అంత ఎందుకు మనకు. అందుకే మనం ఫెయిర్ ఫైట్ కోసం, పారదర్శకంగా పనిచేయడం కోసం మనం 4 పనులు చేద్దాం, వాళ్ళకి సహకరిద్దాం ఎలక్షన్ కమిషన్. ఎట్లా, నెంబర్ 1 చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓట్లు ఖచ్చితంగా డిలీట్ చేయించాలి, నెంబర్ 1. నెంబర్ 2 దానికి ఫామ్స్ గిమ్స్ ఉన్నాయి, మీకు మళ్ళీ అన్నీ చెప్తారు, మన పెద్దలు చెప్తారు, మన పవన్ చెప్తారు, ఇంకా మిగతా వాళ్ళు చెప్తారు. ఆ ఫామ్స్ కూడా మీకు అందజేస్తారు. నెంబర్ 2, ఇదివరకు లేదు, ఇప్పుడు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటారు పిల్లలు, మన ఇంట్లో పిల్లలు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కంపల్సరీ రాయించాలి. ఇగో మా పాపకు 18 ఏళ్ళు వచ్చినాయి, దయచేసి మీరు రాయండి, రిజిస్టర్ చేసుకోండి అట ప్రూఫ్ అడుగుతారు. బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి, జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చింది ఉంటుంది, చూపెట్టుకో 18 ఏళ్ళు బర్త్ సర్టిఫికేట్ అంటే ఓటు ఎక్కిస్తారు. 3వది, ఎవరన్నా మీ చుట్టాల పిల్లగాడు వచ్చి మీ దగ్గర చదువుకుంటున్నాను అనుకో, ఉదాహరణకు ఇప్పుడు మా పవన్ యాక్చువల్గా సిరిసిల్ల అయినది, ఏడొచ్చి స్థిరపడ్డాడు. సిరిసిల్ల పక్కకు తాడూరు అని ఊరు ఉంటుంది. సిరన్న నీకు ఎరికేనా, నేను సిరిసిల్ల తాడూరు అని ఊరు పవన్ కుమార్ గౌడ్ది. అయితే ఆడికెళ్ళి ఇడికి వచ్చిండు. ఇడికి వచ్చినాక ఎవడో తాడూరు రోడ్ వస్తాడు కదా, అరే పవన్ అన్న మీ ఇంటికాడికి వచ్చి చదువుకుంటాను, ఇంజనీరింగ్ చదువుకుంటాడు నా కొడుకు అని ఎవడో చుట్టప్పుడు పంపుతాడు. ఆ పిల్లగాడు ఇడికి వస్తాడు, ఈయనే ఉంటాడు. మరి ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, మీరేం చేయొచ్చు, ఆ పిల్లగానికి ఛాయిస్ ఇవ్వచ్చు. తమ్మి నీ ఓటు ఈడ రాయించుకుంటావా, ఆడనే ఉంచుకుంటావా, దబ్బనని ఈయనే రాయించుకుంటా మామ అన్నాడు అనుకో, ఈయనే రాయించురి, ఆడ కట్ అవుతుంది, ఈడ యాడ్ అవుతుంది. మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మందికి మన రాష్ట్రంలో, మన హైదరాబాద్లో 2 ఓట్లు ఉన్నాయి. ఓటు ఈడు ఉంటుంది, ఓటు ఊళ్ళో ఉంటుంది, పక్కన నేను చెప్పేది. ఇక ఇప్పుడు అది ఎగిరిపోతుంది, ఆడనో ఎన్నో తెలుసుకోవాలి. నువ్వు హైదరాబాద్లో ఉండే మాట నిజమైతే ఇన్నే రాయించుకో, లేదు నేను తాడూరులో రాయించుకుంటా ఊళ్ళోనే ఉంటా అంటే ఆడనే రాయించుకో. అట్లా మీ ఇంట్లో ఉండే ఎవరైనా చిన్నపిల్లలు చదువుకుని అందుకొచ్చిన వాళ్ళు, వాళ్ళు చిన్నపిల్లలు కాదు చదువుకుని అందుకొచ్చి, మళ్ళీ చిన్నపిల్లలు అంటే టీవీలో వీళ్ళేం వేసి పడతారు, చిన్నపిల్లలకు ఓట్లు రాయించమన్నాడు అని చెప్పి అదో బాధ. అట్లా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే, నేను అనలేదా చిన్నపిల్లలేనా అంతే టీవీ వాళ్ళు, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే దబ్బన వాళ్ళు ఇక్కడికి వచ్చి మీ దగ్గర సెటిల్ అయి ఉంటే వాళ్ళ ఓట్లు కూడా మీరు రాయించవచ్చు. అట్లే 4వ పాయింట్ ఏంది, ఎవరన్నా ఇక్కడోళ్ళు మన దగ్గరికి ఎంచి ఇంకో దగ్గర షిఫ్ట్ అయినరు అనుకో, ఈడ ఉంటుండే, ఇదివరకు అమీర్పేటలో ఉంటుండే, అంతేనా అన్న, రాజేంద్ర నగర్ పోయి ఉన్నాడు, ఆడేదో కొత్తగా ఏదో ఉద్యోగం వచ్చింది దగ్గర అని చెప్పి పిల్లల స్కూల్లో అదో ఏదో అటు పోయిండు, ఇంజనీరింగ్ కాలేజ్ గాడు ఉన్నది, ఆడ చదువుతారు, ఆడిపోయిండు. ఆడ పోయినాక ఆడింట్లో ఉంటుంది, ఈడ కూడా ఒకటి ఉంది, ఆడ కూడా ఒకటి ఉంది. ఇక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి కట్ చేయించాలి. 4 జరిగేది ఏం లేదు, పెద్ద ఇంట్లో కథ ఏం లేదు. 1 చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించడం, 2వది కొత్త ఓట్లు
రాయించడం. మూడవది ఎవరన్నా ఇక్కడికి ఓటర్ షిఫ్ట్ అయితే వాళ్ళది రాయించడం. నాలుగవది ఇక్కడి ఓటు ఎక్కడికన్నా షిఫ్ట్ అయితే దాన్ని తీసేయించడం. ఇక ఐదవది అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇక బీజేపీ ఓడు కాంగ్రెస్ ఓడు లంగతనం చేసి మనోళ్ళు సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు సీనన్న మనుషులు అని చెప్పి వలాయించి కట్ చేస్తున్నాను అనుకో, ఏదో ఇక మనోళ్ళు అని రిజిస్టర్ అయిన వాళ్ళది ఇక బరాబర్ మొత్తం లెక్క పెట్టాలి, పత్రం పెట్టాలి, గడబడి చేయాలి. దీనికి టైం ఉన్నది. ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ప్రారంభం అవుతున్నది. మీ ఇంటింటికి వచ్చి రాసుకునే కార్యక్రమం జూన్, తెలుస్తుంది ఐడియా మీకు, జూన్ 25 నుంచి మీకు స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. ఇంటింటికి వచ్చే కార్యక్రమం అధికారులు వస్తారు. అది ఎప్పటిదాకా ఒక నెల జరుగుతుంది, జూలై 24 దాకా జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఏమైనా అభ్యంతరం ఉందనుకో, आपको कोई एतराज है, आपको कोई चीज़ में आपको ऑब्जेक्शन है, तो आपको 2 महीने का टाइम है. जुलाई 24 से कब तक? अगस्त एंडिंग तक. अगस्त नहीं, सितंबर तक ना, सितंबर एंडिंग तक आपको मौका है. सितंबर 25 तक आपको मौका है सबमिट करने का. फाइनल लिस्ट कब पब्लिश होता? అక్టోబర్ 1. అంటే మీకు 2 నెలలు టైం ఉంది ప్రోగ్రామ్ మొత్తం అయిపోయినాక. కాకపోతే దీనికంటే ముందు ట్రైనింగ్ ఉన్నది. ఏం ట్రైనింగ్ ఉంటుంది? ఇప్పుడు మేము కదా మీకు ఇవి ఇచ్చినట్టు, ఈ ప్రోగ్రామ్ ఇవి ఇచ్చినట్టు ఫ్యామిలీ మ్యాపింగ్ చేయండి, ఇంటింటికి పోండి. నేను మీ అందరినీ మళ్ళొకసారి యాద్ చేస్తున్నా. మీకు తెలిసింది, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు ఇలా. మీరు ఇప్పుడు ఈ లిస్టు 350 ఇండ్లు ఇవాళ మనం మాట్లాడుతుంది మే 16 మనం చెప్పే ఎక్సర్సైజ్ నెక్స్ట్ మంత్ ఎండింగ్ స్టార్ట్ అవుతుంది, జూన్ 25. మీరు మంచిగా కామ్గా 350 ఇండ్లు అంటే రోజుకు 5 ఇండ్లు 10 ఇండ్లు తిరిగినా మంచిగా లెక్క రాసుకోవచ్చు. మంచిగా రిజిస్టర్ పెట్టుకొని, మీకు ఆల్రెడీ పవను మీ వాళ్ళందరూ డివిజన్ ప్రెసిడెంట్లు మీ కార్పొరేటర్లు అందరు మీకు ఇప్పటికే చెప్పింటారు. ఇంకొక మాట ఇది గుర్తుపెట్టుకోరు దయచేసి, కార్పొరేటర్లు ముఖ్యంగా డివిజన్ ప్రెసిడెంట్లు కార్పొరేటర్లు, ఈ కాంచెల్లి ఇది ఒక్కసారి ప్రోగ్రామ్ అయిపోయాక, ఎస్ఐఆర్ అయిపోయాక ఒకటే ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఇక జిహెచ్ఎంసీకి అలాగ లిస్టు, అసెంబ్లీకి అలాగ లిస్టు, పార్లమెంట్కి అలాగ లిస్ట్ ఉండదు, ఇక ఒకటే లిస్టు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ ఎవరది?